గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో శుక్రవారం రోజున జరిగిన లెక్కింపులో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెరాస విజయాన్ని పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. జీహెచ్ఎంసీలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల గెలుపుపై సంబరాలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విజయం సాధించడాన్ని పురస్కరించుకొని స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు తమ నేతలకు జై కొడుతూ ర్యాలీని కూడా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తెరాస మండల శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డితో పాటు నల్గొండ మార్కెట్ కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్, గుడ్ల శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల ఫలితంగా మా బోయినపల్లి మండలంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. మా చొప్పదండి కాన్స్టిట్యున్సీ నుంచి మా ప్రియతమ నాయకుడు రవిశంకర్ అన్న నాయకత్వం వహించి రహమత్ నగర్లో 102 డివిజన్లో మా మండలం నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ఎంపీపీ, జెడ్పీటీసీ గారు అందరం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ప్రచారానికి పోయినాము. అక్కడ ప్రతి గడప గడపకి వెళ్ళి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు మరియు సంక్షేమ పథకాలు, వారు చేసే విధానాలను ప్రతి ఇంటికి అందరం కలిసికట్టుగా వెళ్ళి వివరించడం జరిగింది. ఎన్నికల్లో బోయినపల్లి మండలం నుంచి అధిక మెజార్టీతో చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం సిఎన్ రెడ్డి తరఫున మా మండలం నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పోయి మరి గడప గడప తిరిగి ప్రతి క్యాండిడేట్ను మోటివేట్ చేసి మేము ఓట్లు క్యాండిడేట్ సీఎం రెడ్డి గారికి వేయాలని ప్రతి ఒక్కరిని గదవ పట్టుకొని బతిలాడైనా చెప్పి ఓట్లు వేయించడం జరిగింది. అదే విధంగా వాళ్ళ కడుపు చల్లకుండా వాళ్ళు కూడా మా మాట విని ఓట్లు వేసిరంటే గుద్దురు గుద్దిరు. కానీ 11,438 ఓట్ల మెజార్టీ ఇచ్చిరంటే వారందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పాలి. మండల కేంద్రంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను రహమత్ నగరు 102వ డివిజన్ను మరి ఇలా తన్నులు తిన్నా, దెబ్బలు తిన్నా దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి మనోధైర్యానికి గురి కాకుండా మరి ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి పిలుపు మేరకు ఆ డివిజన్ను ఇలా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇలా బోయినపల్లి మండలంలో ప్రెస్ మీటు మా మండల ప్రెసిడెంట్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ గారి, సర్పంచ్ మరి గ్రామం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, ఎంపీటీసీలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మరి ఓటర్ మహాశైలులకు ఎన్నడూ కానీ ఏ ఆపద వచ్చినా మేము చేసినటువంటి డివిజన్లో మరి మాకు ఫోన్ చేసినా కానీ, మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినా కానీ మరి వాళ్ళ ఆపదలు తీర్చుకోవడానికి మేము ముందుండి వాళ్ళ ఆపద తీర్చుకుంటామని మా ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ మాకు ఒక బూత్ వైజ్గా ఇచ్చినటువంటి మా బాధ్యతను నెరవేరుస్తాము. 5 సంవత్సరాలు వారికి సేవకుడిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి ఓటేసిన మహాజయులందరికీ ధన్యవాదాలు.